నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు నాన్ రెసిడెంట్ ఆంధ్రులు మాత్రమే చంద్రబాబు నాయుడును సమర్థిస్తున్నారని వ్యాఖ్య ప్రత్యేక హోదా 10 ఏళ్లుగా ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని జగన్ ప్రశ్నించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీ అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చంద్రబాబు నాయుడుకు విశ్రాంతి తీసుకునే వయసు వచ్చిందని ఆరోపించిన మంత్రి ఆర్కే రోజా ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ తాగునీటి పథకానికి సీఎం జగన్ ప్రారంభించారు. వైసీపీ సిద్ధం అంటుంటే చంద్రబాబు నాయుడు భార్య మాత్రం ఆయన సిద్ధంగా లేరని అంటున్నారన్నారు. భువనేశ్వరి కుప్పం వెళ్లి బై బై బాబు అంటున్నారని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రులు మాత్రమే చంద్రబాబు నాయుడును సమర్థిస్తున్నారని జగన్ చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి అని సూచించారు. చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తున్నామని, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వటం వల్ల అక్కా చెల్లెమ్మలకు ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్లు రద్దు చేయటం కానీ, ఈ రిజిస్ట్రేషన్ భూములను కబ్జా చేయటం కానీ వీలు పడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. పట్టా ఉండటం వల్ల బ్యాంకుల నుంచి లోన్లు కూడా వస్తాయని వివరించారు. పేదల అభ్యున్నతి, ఆత్మగౌరవంపై గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తే తాము వచ్చాక బడుగు బలహీన వర్గాల వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని సీఎం జగన్ అన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు కోసం ద్విభాషా పుస్తకాలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చామని, గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ విద్యాబోధన తీసుకొచ్చామని తెలిపారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని, పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ, లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ, లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను ఢీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? పేదలకు కావాల్సింది స్థలం, పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు, పేదలకు కన్నీరు. బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోలులోనే ఏకంగా 21,000 పేదలకు ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేరుస్తామని గత ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఓట్లేయించుకుని గద్దెనెక్కిన జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ప్రత్యేక హోదా విభజన హామీల సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లుగా ఎందుకు ఇవ్వలేదు అని కేంద్రాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అడిగారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక హోదా విభజన హామీల సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకొని
బీజేపీ రాష్ట్రాన్ని పాలిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కేంద్రం వద్ద అధికార ప్రతిపక్ష పార్టీలు తాకట్టు పెడుతున్నాయని మండిపడ్డారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలను మేనిఫెస్టోలో ఖచ్చితంగా పెట్టాలని, హామీలు నెరవేర్చే కార్యాచరణ ఈ నెల 29లోగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ మోడీ గారిని తీసుకొచ్చి సభ పెడతారంట. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళకి పాదాభివందనం సభ. మాకెందుకండి? తెలుగు జాతి బిడ్డలకు ఆత్మగౌరవంతో పుట్టాం. మోడీ గారికి పాదాభివందనం సభ దేనికోసం పెడుతున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో? గౌరవ చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన పోరాటం ఆ రోజు చాలా గట్టిగా పోరాటం చేశారు. మోడీ గారిని కాదు, మోడీ గారి కుటుంబాన్ని కూడా స్పేర్ చేయలేదు. నిజంగా చాలా గట్టిగా పోరాటం చేశారు. ఈ దేశంలో ఉన్న నాయకుల్లో కేజ్రీవాల్ గారు కానీ మీరు కానీ ఆ రోజు చేసిన పోరాటం డెఫినెట్గా చరిత్రలో గుర్తుంటుంది. కానీ వాళ్ళు ఇదేంటండి, మీ పార్టీ వాళ్ళు ఎవరో మాట్లాడే వాళ్ళు సభ అంటే పాదాభివందన సభ ఏ సభ నాకు తెలియదు. అది ఎందుకండి? తెలుగు జాతి గౌరవాన్ని మోడీ గారి పాదాల దగ్గర పెడుతున్నారు. ఆల్రెడీ జగన్ గారు పెట్టారు. మేము అందుకని ఒకటే చెప్తున్నాం, దయచేసి ఈ నెలాఖరు లోపల కనుక మీరు నిర్ణయాలు కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా హోదా, విభజన హామీల కోసం మేము నిలబడి ఉంటున్నాం అని మీరు ప్రకటించి విశాఖ ఉక్కు కర్మాగారం కోసం, వాళ్ళ ఆత్మత్యాగం కోసం స్టార్ట్ అయిన ఆ విషయాన్ని మర్చిపోతే మాత్రం ఆ ఆత్మలు మిమ్మల్ని వదిలిపెట్టవు. 150 మంది క్షతగాత్రులయ్యారు, వందలాది మంది బాధలు పడ్డారు, సంవత్సరాలు వాళ్ళు చదువులేపోయినాయి విశాఖ ఉక్కు కోసం. అలాగే మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, నిన్న జనవరి నుంచి మా కృష్ణా గోదావరి, ఇదంతా కృష్ణా గోదావరి బేసిన్ కదండి, ఆయిల్ ప్రొడక్షన్, పెట్రోలియం ప్రొడక్షన్ మొదలైంది, మొదలైంది. ఇది తీసుకెళ్ళి 50% 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. 50% ఇక్కడికి వచ్చే రాయితీల్లో మన రాష్ట్రానికి రావాలని గుజరాత్ ఎంపీగా ఉన్న ఆయనే రికమెండ్ చేసినారు. స్టాండింగ్ కమిటీ, భారత పార్లమెంటరీ స్థాయి సంఘం మన రాష్ట్రాలకి 50% ఇమ్మన్నారు. ఇప్పుడు మన ప్రొడక్షన్ మొదలైంది. మొదటి విడత 45,000 బ్యారెల్స్ పర్ డే, తర్వాత 1,00,000 బ్యారెల్స్ పర్ డే. అంటే ఆంధ్రప్రదేశ్కి నిజంగా కనుక ప్రొడక్షన్ పెరిగితే సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల ఆదాయం కేవలం పెట్రోలియం అండ్ వాటి వల్ల వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని నారా భువనేశ్వరి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని మంత్రి రోజా అన్నారు. మేం ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చామో ఇప్పుడు భువనేశ్వరి కూడా అదే చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడుకు విశ్రాంతి తీసుకునే వయసు వచ్చిందని ఆమె అన్నారు. కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉందని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పని అయిపోయిందని చంద్రబాబు నాయుడుకు అర్థమై ఉంటుందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారన్నారు. ఈ నెల 26న సీఎం జగన్ వస్తున్నారన్న కుప్పం ప్రజల చిరకాల కోరికైన హంద్రీ నివా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కుప్పంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారని మంత్రి రోజా ప్రశ్నించారు. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడుకి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయిన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే కుప్పంతో సహా
2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను తిరస్కరించడం పట్ల ట్యాక్స్ పేయర్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుందని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎంవి ఆంజనేయులు, ఉయ్యూరు సాంబరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం సిఫార్సులు రద్దు చేయడం వల్ల ప్రజలపై భారాలు మోపటానికి చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. నగరంలోని బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుండి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా ప్రజల మీద పన్నులు, ఛార్జీలు పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని మండిపడ్డారు. వచ్చే ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు 40% నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 4వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలంలో అంటే 20 నుంచి 25 మధ్యలో పంచాయతీరాజ్ సంస్థలకు 26,975 కోట్లు, మన మున్సిపాలిటీలకి 13,568 కోట్లు, మొత్తం 40,543 కోట్లు లోటు వస్తుంది. ఈ లోటుని పూడ్చాలి అని చెప్పానంటే ఏటా పంచాయతీరాజ్ సంస్థలకు 6.5% చొప్పున, పట్టణ స్థానిక సంస్థలకు 3.26% చొప్పున, మొత్తం కలిపి 9.76% మీరు స్థానిక సంస్థలకు ఇవ్వండి మీ ఆదాయం నుంచి అని చెప్పని రికమెండ్ చేసింది. ప్రభుత్వం దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది. మేము తిరస్కరిస్తున్నామని చెప్పని అసెంబ్లీలో ప్రవేశపెట్టాం. తిరస్కరించడం అంటే అర్థం ఏంటి? పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ లోటు రావటం, ఆదాయపు లోటు రావడం అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైంది. మరి ఈ ఖర్చుని ఎలా పూడ్చాలి? ఈ ఖర్చును పూడ్చాలి అని చెప్పానంటే 2 మార్గాలు. మొదటి మార్గం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి అన్నా ఇవ్వాలి, లేదు అంటే ప్రజల మీద పన్నులన్నా వేయాలి. ఇది మార్గం. ఇప్పుడు ప్రజల మీద పన్నులు వేయటానికి వీళ్ళు సిద్ధపడ్డారు. ప్రజల మీద కొత్త పన్నులు వేయటం, లేకపోతే ఉన్నటువంటి ఆదాయాన్ని పన్నుల్ని పెంచడం ఏదో మార్గం, లేదంటే ప్రైవేటీకరించడం, ఇటువంటి మార్గాల ద్వారా పూడ్చుకోవటం అనేటువంటిది తప్ప ఆదాయం నుంచి ఇవ్వడానికి మాత్రం వీళ్ళు ఇష్టపడాలి. ఇదే కాదు, వాళ్ళు ఆ రిపోర్ట్స్లో కనుక చదివితే ఏదైతే ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాలో వాటన్నిటినీ కూడా వాళ్ళు తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నివేదిక మీద ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాలో వాటికి మనం అడిగే టైం అయిపోయిందని వదిలేశారు. ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి స్థానిక సంస్థలకి, పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకి డబ్బులు ఇవ్వాలో వాటిని మాత్రం తిరస్కరించింది, మేము ఇవ్వలేము అని. ఎక్కడైతే లోకల్ బాడీస్ని ట్యాక్స్ వేసుకోమని చెప్పారో వాళ్ళు మార్కెటింగ్ ట్యాక్స్ 5% వేయమన్నారు నివేదికలో. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? 5% కాదు, మీరు 10% వేసుకున్నా మాకు అభ్యంతరం లేదంది. ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామకుప్పం మండలంలోని హందిని నీవా కాలువ ద్వారా కుప్పానికి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం గుండిశెట్టిపల్లి దగ్గర బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించనున్నారు. అలాగే స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చేనేత అనేది ముఖ్యమైన ఉపాధి మార్గమని దస్తకర్ బజార్ నిర్వాహకులు షెల్లీ జైన్ అన్నారు. ఆదరణ తక్కువై చేనేత కళాకారులు చేనేత వృత్తి మానేసి కూలి పనులకు వెళ్తున్నారని తెలిపారు. దేశమంతటా ఉన్న వివిధ గ్రామీణ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తులను వెలికి తెచ్చి వారికి ఆదాయ వనరులను చూపించడమే దస్తకర్ ముక్క ఉద్దేశమని ఆయన స్పష్టం. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దస్తకర్ క్రాఫ్ట్ బజార్ ను మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా దస్తకర్ బజార్ నిర్వాహకులు షెల్లీ జైన్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హస్తకళ ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గృహ అలంకరణ మాత్రమే కాకుండా ఆట వస్తువులను సైతం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాంప్రదాయంతో పాటు ఆధునికత మిళితమైన హస్తకళను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేనేత అనేది ముఖ్యమైన ఉపాధి మార్గమని, కానీ దానికి ఆదరణ తక్కువే చేనేత కళాకారులందరూ చేనేత వృత్తిని మానేసి కూలి పనులకు వెళ్తున్నారని తెలిపారు. దేశమంతటా వివిధ గ్రామీణ చేతి వృత్తుల కళాకారుల ఉత్పత్తులను వెలికి తెచ్చి వారికి ఆదాయ వనరులను చూపించడమే దస్తకర్ యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. గ్రామీణ స్త్రీలకు మంచి ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు.
అనంతరం క్రాప్ కౌన్సిల్ మెంబర్ శ్రీ లక్ష్మి మాట్లాడుతూ ప్రదర్శనలో రాగితో చేసిన కళావృత్తులు, గ్రామీణ కాశ్మీర్ కార్మికులు తయారు చేసిన పేపర్ మెష్, కేన్ బిస్కెట్స్, చెక్క, గాజు, వెండి ఆభరణాలు, సంగీత వాయిద్యాలు, దేశీయ నేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తుల వివిధ స్టాల్స్ లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు. This bazaar just started today and it has been inaugurated by Madam Prashanti, Agriculture and Marketing Director. We are very happy to have her here and she really appreciated the craft. We have around 80 stalls with from different crafts of India. It's sort of a pan-India exposure and presentation. We would like you to come and see yourself and enjoy different kind of crafts, food and workshops being held at the venue and a lot of culture program. Raw dance is happening. The girls have come from Kashmir and they are performing for first 3 days, today, tomorrow and day after. So please come and join. There'll be craft from different states, from almost 20 states, from metal, from brass, from textiles, different block prints, embroideries, weaves are there, and different fiber products are there. దస్తకార్ బజార్లో క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళలాగానే వాలంటీర్స్ రన్ అవుతుందండి. మార్జినలైజ్డ్ ఏరియాస్లో, పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో రూరల్ ఉమెన్ తోటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కిల్స్ చేసి ఒక వేదిక ఏర్పాటు చేసి 5 నుంచి 6 సార్లు ఢిల్లీలో కండక్ట్ చేస్తారు. నేచర్ బజార్ అనే ప్లేస్లో జరుగుతూ ఉంటుంది ఇది. అది కాకుండా ఇంకా 5-6 రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది రెగ్యులర్గా. ఇక్కడికి ఇది మన 10వ రాష్ట్రం. ఇప్పటిదాకా వాళ్ళు మెట్రోస్లోనే చేశారు. ఇదే మొదటిసారి ఇలా విజయవాడకు రావటం. మీరు వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది ఎంత వినూత్నంగా ఉంటుంది అనేది. కేవలం ప్రదర్శన అమ్మకాలే కాకుండా మనం హ్యాండ్స్ ఆన్ కూడా, అంటే మన పిల్లలు కానీ మనం కానీ ఏదైనా చెయ్యాలి అంటే కూడా చెయ్యేసి కొంచెం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పశ్చిమలో వైసీపీ నేత బుడ్డా దివాకర్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమలో బీసీలకు సీటు ఇవ్వలేదని నెపంతో ఆయన పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లికి తన మీద దుష్ప్రచారం చేసిన వెల్లంపల్లి వర్గీయులను దూరం పెట్టాలని ఆయన కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీపై అసంతృప్తితో మరో వైసీపీ కీలక నేత బుడ్డా దివాకర్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వైసీపీలో విజయవాడ నగర కార్యదర్శిగా పనిచేశానని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ రాజకీయంగా తనను నిలబెట్టాడని, ఆయనకు రుణపడి ఉంటానని తెలిపారు. పశ్చిమలో బీసీలను పక్కన పెట్టి మైనార్టీకి సీటు ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమలో బీసీకి సీటు ఇస్తే తాను పని చేసేవాడినని, అలా జరగలేదు కాబట్టి తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తన రాజీనామాను పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్కి సోషల్ మాధ్యమం ద్వారా పంపించానని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి వర్గీయులు తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని, తనలాగా పార్టీ కోసం నీతి నిజాయితీగా పనిచేసిన వారిని వెల్లంపల్లి దూరం పెడుతున్నారని ఆరోపణలు చేశారు. బీసీలకి సీటు కేటాయించాల్సిందిగా మేము అనుకున్నాం. అలాగే వారికి బీసీలకు కేటాయిస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. కానీ బీసీలని ఈరోజు పక్కన పెట్టేశారు. బీసీల్లో కూడా చాలామంది పెద్దలు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఉదాహరణకు దాడప్పారావు గారు ఉన్నారు, పైలా సోమనాయుడు గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చాలా సీనియర్లు, కాంగ్రెస్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఒక మైనారిటీకి సీట్ ఇచ్చారు. వారు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. కానీ ఒక బీసీకి సీట్ ఇస్తే మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. కావున ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవ్వట్లేదు కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే బీసీకి సీట్ ఇస్తే మళ్ళీ రెపరెపలాడాలని కాంక్షిస్తున్నాను వైఎస్ఆర్సీపీ జెండా. కావున నేను నా రాజీనామాను సామాజిక మాధ్యమం ద్వారా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారికి పంపించడం జరిగింది. వారు ఆమోదిస్తారని ఆశిస్తున్నాను.
ఈ అవకాశాన్ని 5 ఏళ్ళు నాకు కలిగించిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు మళ్ళీ చెప్పుకుంటున్నాను. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పశ్చిమ నియోజకవర్గాన్ని నుంచి మార్చడానికి వారి యొక్క సొంత కోటరీ ముఖ్య పాత్ర వహించింది. ఎందుకంటే సామాన్య ప్రజల్ని శ్రీనివాసరావు దగ్గరికి తీసుకెళ్ళడంలో వాళ్ళు విఫలమయ్యారు. వారు సామాన్యుణ్ణి ఆయన దగ్గరికి చేర్చడంలో ఆయన దాటుకొని వెళ్ళాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఇలాంటి సొంత క్యాడరు కొంత వాళ్ళ కోటరీని నిర్మించుకొని ఎప్పటి నుంచో మేము ఉన్నాం, ప్రజారాజ్యం నుంచే ఉన్నాం అని చెప్పి ఎవరిని ఆయన ఎంతగా చేర్చకపోగా మాలాంటి వాళ్ళని అబద్ధపు మాటలు, అసత్యపు ప్రచారాలు చేసి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ దూరం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయా సత్యబాబు నరేంద్ర మోడీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం కర్కశంగా దాడులు చేయించడం వల్ల యువ రైతు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్నదాతల పట్ల వివరిస్తున్న తీరుకు నిరసనగా పశ్చిమ నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న కార్మికులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సత్యబాబు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని, ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీచార్జ్ చేయించడం చాలా దారుణమని మండిపడ్డారు. పోలీసుల కాల్పులో మృతి చెందిన రైతు కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతులకు మద్దతు ధరతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అన్నం పెట్టే రైతుని వెన్నుపోటు పొడవడే కాదు, తుపాకీ తోటాలతో బాష్ప ఫిరంగులతో ఈరోజు శత్రు సైన్యం మీద దాడి చేసినట్టు, యుద్ధం చేసినట్టు రైతుల మీద ఈ బీజేపీ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. మా ప్రభుత్వం రాగానే రైతు పెట్టే వ్యవసాయ పెట్టుబడి మీద 50% మద్దతు ధర కల్పిస్తాం. రైతు ఈ దేశానికి వెన్నుముక్క అని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు అవుతున్న ఈ దేశంలో పార్లమెంట్లో మద్దతు ధర చట్టాన్ని చేయకుండా రైతుకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకొస్తే గత 2 ఏళ్లుగా రైతాంగం పోరాటాలు చేస్తే వెనక్కి తీసుకున్నట్టే తీసుకొని ఈ చట్టాలని చేయకుండా 10వ ఏడాది కూడా ముగిస్తున్న సందర్భంలో మరలా రైతు 2వ విడత పోరాటానికి బయలుదేరుతున్న సందర్భంలో మరి హర్యానా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కరణ్ సింగ్ అనే యువ రైతుని ప్రాణాలు బలికొంది. అనేక మంది వందల సంఖ్యలో రైతులు ఈ బాష్పాయ గోళాలకి, రబ్బర్ బుల్లెట్లకి తీవ్ర గాయాలై హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి. అన్నం పెట్టే రైతు అందరికీ అన్నం పెడుతుంటే ఈయన రైతుకి కాలుకి మేకులు కొడుతున్నాడు. ఈ రకంగా మోడీ ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా దేశ పరిపాలనని అస్తవ్యస్తం చేసింది. ఈ దేశంలో మోడీకి కనబడేది ఆదాని అంబానీ తప్ప అన్నం పెట్టే రైతు, కష్టపడే కార్మికుడు, మరి సామాన్య ప్రజలు ఈ మోడీ ప్రభుత్వానికి కంటికి కనబట్టలేదు. అందుకోసం ఈ జరుగుతున్నటువంటి దమనకాండని, హత్యాకాండని వెంటనే ఆపాలి, రైతాంగంతో చర్చలు జరపాలి, మద్దతు ధరని పార్లమెంట్లో చట్టం చేయాలని, రైతుకి దేశంలో బతుకుదేరు ఉండాలని ఈ సందర్భంగా కార్మికులు, కర్షకులు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పివి సిద్ధార్థ కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో రచయిత సౌమ్య తుములూరి రచించిన ద పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్మెంట్ ఫ్రమ్ షాడోస్ టు స్పాట్లైట్లపై కళాశాల విద్యార్థులు పుస్తక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రచయిత సౌమ్య మాట్లాడుతూ సమాజంలో వితంతు స్త్రీపై వివక్ష ప్రధాన ఇతివృత్తంగా రచన సాగిందన్నారు. ప్రజల మార్పు చైతన్యం తీసుకురావడానికి రచనలు దోహదపడతాయని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి we all can unite for this a noble cause and we can bring definitely change. మీ ఇళ్ళల్లో ఎవరికైనా ఇలా జరుగుతుంటే ప్లీజ్ ఎడ్యుకేట్ దెమ్. మీరు ఈ పుస్తకం చదవండి. ఎవరైనా కొనుక్కోలేని వాళ్ళు ఉంటే మీరు చదివిన పుస్తకం వాళ్ళకి ఇవ్వండి. నేను అందరినీ కొనుక్కోమని కూడా చెప్పండి. I know 200 is expensive for a student. కాబట్టి మీరు 5 or 6 people pull 20 rupees 200 rupees అవుతాయి. యూ కెన్ ఆర్డర్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డే పెట్టుకోండి. ఫినిష్ దట్ బుక్. మీరేం చేయొచ్చు అంటే మీ ఫ్యామిలీలో అలా జరుగుతుంటే యూ అపోజ్ దట్, ఇలా చెయ్యొద్దు, ఇట్ ఈస్ నోవేర్ రిటర్న్ అని మీరు అపోజ్
చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, విడోస్కి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. వీ కెన్ నాట్ చేంజ్ వాట్ హ్యాపెన్, బట్ డెఫినెట్లీ ఫ్యూచర్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్, రైట్? మన జనరేషన్స్ని, మన నెక్స్ట్ జనరేషన్స్ని ఇలాంటివి పాస్ అవ్వకుండా డెఫినెట్గా మనం చేయొచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్లో ఈ రాను పుస్తక పఠనం అనేది తగ్గిపోతుంది. అది పెంచడం కోసం మేము చేస్తున్న ప్రయత్నం మా లైబ్రరీ తరపున. అలానే ఎవ్రీ ఇయర్ బెస్ట్ రివ్యూవర్ అవార్డు అనేది ఒకటి ఇస్తున్నాము. లైబ్రరీ బెస్ట్ యూజర్ అవార్డు అనేది ఒకటి, ఒక గర్ల్ స్టూడెంట్, ఒక బాయ్ స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే రోజు ప్రజెంట్ చేస్తాము. ఈరోజు ప్రోగ్రామ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే, తిను చాలా యంగ్ ఆథరు సౌమ్య తోములూరి. తను ఒక సొసైటీలో జరిగే ఒక అనాచారం మీద ఈ బుక్ రాసింది. సో అంటే యువత నుంచే ఏదైనా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇది స్టూడెంట్స్లోకి వెళ్తే వాళ్ళు సమాజంలో మార్పు తీసుకురాగలరు అన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాము. సో మా స్టూడెంట్స్ ఒక ముగ్గురు దీని మీద రివ్యూ చేసి ఈ బుక్ ఎలా ఉంది, మనం ఎలా సొసైటీని మార్చాలి అనే దాని మీద స్టూడెంట్స్ వాళ్ళ రివ్యూని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు. నాన్ రెసిడెంట్ ఆంధ్రులు మాత్రమే చంద్రబాబు నాయుడును సమర్థిస్తున్నారని వ్యాఖ్య. ప్రత్యేక హోదా 10 ఏళ్లుగా ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని జగన్ ప్రశ్నించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యేక హోదా సాధన కమిటీ అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. చంద్రబాబు నాయుడుకు విశ్రాంతి తీసుకునే వయసు వచ్చిందని ఆరోపించిన మంత్రి ఆర్కే రోజా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.